హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం. భూలోకం నుండి నరకానికి. ఒక భార్యకు భయపడ్డవాడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక దొంగ, ముగ్గురు కూడా ఒకే రోజు మరణించారు. వీళ్ళు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళి అక్కడ చిత్రగుప్తునకు దగ్గరకు వెళ్ళి ఆయనను కలిశారు. అప్పటి నుండి చిత్రగుప్తుడి దగ్గర రాజకీయ నాయకుడు నానా గొడవ చేయడం మొదలుపెట్టాడు. నా పార్టీ వాళ్ళతో మాట్లాడాలి, నాకు అనుమతి ఇవ్వండి, నేను ఫోన్ చేసి మాట్లాడుకోవాలని అడిగాడు రాజకీయ నాయకుడు. చిత్రగుప్తుడు ఏమని సలహా ఇచ్చాడంటే, డబ్బులు ఇస్తేనే నరకలోకంలో నెట్వర్క్ ద్వారా ఫోన్ మాట్లాడుకునే అవకాశం ఉందని సలహా ఇచ్చాడు. అప్పుడు రాజకీయ నాయకుడు ఫోన్ మాట్లాడి ఒక 10 నిమిషాలు మాట్లాడి అక్కడ విషయాలన్నీ తెలుసుకుని ఫోన్ పెట్టేస్తాడు. ఎంత అని చిత్రగుప్తుని అడిగితే రాజకీయ నాయకుడు 5 లక్షలు అన్నాడు. చిత్రగుప్తుడు వెంటనే రాజకీయ నాయకుడు షాక్ అయ్యి అప్పుడు చిత్రగుప్తునితో బేరమాడి నేను 3 లక్షలు ఇస్తాను అని చెప్పి చెక్ రాసి ఇస్తాడు. ఇదంతా చూస్తున్న దొంగకి అసూయ కలిగి నేను కూడా మా దొంగలతో ఫోన్ మాట్లాడాలని అడిగి ఫోన్ చేసుకుని వాళ్ళతో మాట్లాడేసి పెట్టేస్తాడు. చిత్రగుప్తుడు 10 లక్షలు ఇవ్వమని అడుగుతాడు. రాజకీయ నాయకుడు 10 నిమిషాలు మాట్లాడితేనే 5 లక్షలు ఇచ్చాడు. మరి నేను ఎందుకు ₹1,00,000 మాత్రమే ఇస్తాను అని చెప్పి తను దొంగతనం చేసి దాచుకున్న డబ్బును తీసి ₹1,00,000 ఇస్తాడు. మిగిలినవాడు భార్యకు భయస్తుడు. నేను కూడా నా భార్యతో ఫోన్ మాట్లాడాలి అన్నాడు. అయితే మాట్లాడుకో అని గుప్తా చెప్పాడు. ఫోన్ మాట్లాడేసి ఎంత అని అడిగితే ₹10 ఇవ్వమని అంటాడు గుప్తా. అంత తక్కువ అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు చిత్రగుప్తుడు సమాధానం ఏమిటంటే, నీకు నీ భార్యకు లోకల్ కాల్ సౌకర్యం అని సమాధానం ఇస్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.